వెల్కమ్ టు ఫోకస్. 10 ఏళ్లు కామన్ అన్నారు, కానీ 14 నెలలకే సొంత రాజధానిపై మనసు పడ్డారు. వీలైనంత తొందరగా కొత్త క్యాపిటల్కి వెళ్లాలని తహతహలాడుతూ ఉన్నారు. ఇల్లు, ఆఫీసులు, అసెంబ్లీ లాంటి అన్ని అంశాలపై విస్తృతంగా పరిశీలనలు చేస్తూ ఉన్నారు. ఎర్రబుగ్గ కార్ల హడావిడి, మంత్రుల సమీక్షలు, అధికారుల సందడిని చూస్తూ ఉంటే బెజవాడకు అప్పుడే రాజధాని కల వచ్చినట్టుగా కనిపిస్తోంది. విజయవాడ రాచనగరి కాబోతుంది. రాష్ట్ర పరిపాలనతో పాటు కీలక నిర్ణయాలకు వేదికగా మారుతూ ఉంది. ప్రభుత్వ పరిపాలన పూర్తి స్థాయిలో బెజవాడ నుంచే సాగించేందుకు చకచక అడుగులు పడుతూ ఉన్నాయి. వందలాది ప్రభుత్వ కార్యాలయాలు, వేలాది మంది ఉద్యోగులు దుర్గమ్మ సన్నిధికి తరలించేందుకు సన్నద్ధమవుతోంది ప్రభుత్వం. ఆంధ్రులకు రాజధానిని అందించిన చరిత్ర విజయవాడ, గుంటూరు, కృష్ణానది తీర ప్రాంతానికి ఉంది. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ గా పరిపాలన నిర్వహించేందుకు అడుగులేస్తోంది. అధికారంలోకి రాకముందు చెట్టు కింద నుంచైనా ఏపీలో పాలన సాగిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారం చేపట్టి 14 నెలలవుతోంది. ఇన్నాళ్లు మాటలకే పరిమితమైన ఆ ప్రకటనలు ఇప్పుడిప్పుడే అమలుకు నోచుకుంటున్నాయి. రాష్ట్ర సచివాలయాన్ని ఇప్పుడు తరలించలేకపోయినా విజయవాడ కేంద్రంగా మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేసుకుని పాలన సాగించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వారానికి 5 రోజులు బెజవాడ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఇక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డీజీపీ కార్యాలయం, క్యాంప్ ఆఫీసులు కూడా సిద్ధమయ్యాయి. మున్సిపల్, వ్యవసాయం, ఇరిగేషన్, సాంకేతిక విద్యాశాఖ, వైద్య శాఖతో పాటు 27 మంది మంత్రులు, 96 ప్రభుత్వ శాఖలను ఒక్కొక్కటిగా ఇటువైపు షిఫ్ట్ చేసేందుకు ఆయా శాఖాధిపతులు చర్యలు చేపట్టారు. విజయవాడ, గుంటూరు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల డైరెక్టరేట్, కమిషనరేట్ ఏర్పాటు చేసేందుకు భవనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం 44 లక్షల చదరపు అడుగుల కార్యాలయాలకు, వస్తువులకు అవసరం కాగా 6 లక్షలకు పైగా చదరపు అడుగులను అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకోవడంతో ఆ కార్యాలయానికి అనుబంధంగా ఉండే శాఖల అధికారులు, ఉద్యోగుల వస్తువులను సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కృష్ణానది ఒడ్డున సీఎం నివాసం ఉండే విధంగా ప్రైవేటు భవనాన్ని తీసుకుని అందంగా తీర్చిదిద్దడంతో పాటు భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడ తరలించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా తొలుత మంత్రుల నివాసాలు, కార్యాలయాలను సిద్ధం చేస్తోంది. అమాత్యులు, స్టార్ హోటల్స్ లో నివాసంపై నిషేధం విధించింది. మంత్రులు, కార్యదర్శులు నిర్వహించే సమీక్షలను కూడా ప్రభుత్వానికి చెందిన స్టేట్ గెస్ట్ హౌస్, సబ్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాళ్లలో నిర్వహించాలంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతి ప్రభుత్వ భవనాన్ని తీసుకుని వాటికి రిపేర్లు చేసి వాడుకోవాలని ఆర్ఎండ్బీకి ఆదేశాలు పంపింది. హైదరాబాద్ లో ఉన్న కీలక ఉద్యోగులను, కార్యదర్శులను నగరానికి రమ్మని చెప్పి వారి కోసం ప్రైవేటు భవనాలను కూడా అద్దెకు తీసుకుంటోంది. అద్దె పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రెంట్కు ఇచ్చేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. హైదరాబాద్ నుంచి కొంతమంది ఉద్యోగులు వచ్చేందుకు సుముఖంగా ఉన్న స్థానికత సమస్య ఎదురవడంతో ప్రభుత్వం కొంత ఆలోచనలో పడింది. కానీ స్థానికంగా ఉన్న ఉద్యోగులు తాత్కాలికంగా డిప్యుటేషన్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో ప్రభుత్వం ఈ 2 జిల్లాల్లో కార్యాలయాల కోసం జల్లెడ పడుతోంది. అమరావతి పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలకు, సిబ్బందికి, వసతులకు అవసరమైన సౌకర్యాలు ఉన్నా వాటిపై ప్రభుత్వం దృష్టి సారించని పరిస్థితి. అయితే సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచే పాలనను కొనసాగిస్తూ ఉండడంతో భవనాల కోసం వేట మొదలుపెట్టింది. విజయవాడ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను సీరియస్ గా జల్లెడ పడుతోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ కు సమీపంలో ఉన్న మేధా టవర్స్ లో 1,40,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఖాళీగా ఉంది. అయితే ఈ సంస్థ కేంద్రం అటవీ శాఖ పరిధిలో ఉండటంతో డీనోటిఫై చేయాలని కేంద్రానికి లేఖలు రాసింది. ఇది అన్ని శాఖల మంత్రులకు ఆఫీసుగా ఉపయోగపడగలదు. ఇక ఎస్వీయు వెటర్నరీ కాలేజీని తిరుపతి లేదా కడప జిల్లా ప్రొద్దుటూరు కాలేజీలకు తరలిస్తే 4 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వస్తుంది.
ఎస్పీయూ కాలేజీ బిల్డింగ్ లో గవర్నమెంట్ ఆఫీసులతో పాటు అసెంబ్లీ సమావేశాలను నడుపుకునే అవకాశం కూడా ఉంది. మంత్రులు ఉండేందుకు 2500 చదరపు అడుగులతో గెస్ట్ హౌజులు కూడా ఉన్నాయి. గన్నవరం కుష్ఠవ్యాధి ఆసుపత్రి మూతపడే స్థితి ఉంది. దీన్ని ప్రభుత్వానికి మరో 20,000 చదరపు అడుగుల్లో కొన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1,14,000 చదరపు అడుగుల్లో భవనాలు అందుబాటులో ఉన్నాయి. 144 గదులు అధునాతనంగా తీర్చిదిద్ది అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం వీటిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించని పరిస్థితి. ప్రధాన కార్యదర్శుల కార్యాలయాలను సగానికి పైగా ట్రిపుల్ ఐటీలో పెట్టుకునే అవకాశం ఉంది. అయితే బెజవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూజివీడులోనూ ప్రభుత్వ సిబ్బందికి అవసరమైన వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీసు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ తో పాటు ఆయన సిబ్బందికి అనుకూలమైంది. గోకరాజు గంగరాజుకు చెందిన 2,36,000 చదరపు అడుగులు కలిగి 6 అంతస్తుల భవనం ఉంది. గోకరాజు గంగరాజు కోట్లాది రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. నష్టపరిహారం కింద ఆ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆఫీసులకు అనుకూలంగా మలుచుకుంటే సీఎం క్యాంపు కార్యాలయంకు అతి సమీపంలోనే కీలకమైన అందుబాటులో ఉంటాయి. ఇంద్రకీలాద్రి మహామండపం విషయానికి వస్తే 7 అంతస్తుల భవనం 1,25,000 చదరపు అడుగులు ఉంది. ఈ మహామండపం దేవాదాయ శాఖకు చెందిన కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చు. ఈ శాఖకు చెందిన సిబ్బందికి దుర్గగుడి పరిధిలో ఉన్న సీతానగరం, 1 టౌన్ బ్రాహ్మణ వీధి, కనకదుర్గ అతిథి గృహం, మాడపాటి గెస్ట్ హౌస్ లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేయవచ్చు. విజయవాడ భవానీపురంలోని హరిత హోటల్ ని 25 సూట్లు, తిలోత్తమ హోటల్లో 53 గదులు కూడా ప్రభుత్వానివే. వీటిని మంత్రులకు వసతికి కేటాయించే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీ సీతానగరం పరిధిలో టూరిజంకు చెందిన ఒక భవనాన్ని ప్రైవేట్ వ్యక్తికి 33 సంవత్సరాలు లీజుకిచ్చారు. దాన్ని రద్దు చేస్తే కాన్ఫరెన్స్లు నిర్వహించుకునేందుకు దేశ విదేశీ ప్రతినిధులకు అతిథి గృహంగా వినియోగించుకోవచ్చు. ఏపీ రాజధాని నుంచి సుమారు 20,000 నాన్ గెస్టెడ్ ఉద్యోగులు విజయవాడకు తరలి రావాల్సి ఉంది. ఒక్కొక్క ఉద్యోగ కుటుంబానికి 100 చదరపు అడుగులు వసతి అవసరం. ఈ గణాంకాల ప్రకారం ఉద్యోగులకు 1,50,00,000 చదరపు అడుగుల వసతి అవసరం. విజయవాడకు సమీపంలోని గన్నవరం, నూజివీడు, ఉయ్యూరు ప్రాంతాల్లో కూడా ప్రైవేట్ భవనాలపై దృష్టి సారించగలిగితే గెస్టెడ్, నాన్ గెస్టెడ్ ఉద్యోగుల వసతిని ఏర్పాటు చేయవచ్చు. మంగళగిరి లింగమనేని ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఐఎంజే వెంచర్లో 252 ఫ్లాట్లు, 31 విల్లాల వసతి ఉంది. లింగమనేని సంస్థకు చెందిన వీటిని ప్రభుత్వం 2 ఏళ్లు లీజుకు తీసుకుని ఉన్నతాధికారులకు వసతి సౌకర్యాలను కల్పించగలిగితే చాలు. ఇక పండిట్ నెహ్రూ బస్టాండ్ కాంప్లెక్స్ ఆసియాలోనే 2వ అతి పెద్దది. ప్రస్తుతం ఉన్న ఈ భవనంపై మరో 7 అంతస్తులు నిర్మించుకునేలా డిజైన్ చేశారు. ఇన్ని అవకాశాలు బెజవాడలోనే అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రభుత్వానికి నిర్దిష్టమైన లక్ష్యం లేకపోవడంతో, ఇన్ని వసతులు ఉన్నప్పటికీ హైదరాబాద్ నుంచి విజయవాడకు కార్యాలయాలు తరలించకపోవడంతో విమర్శలకు తావిస్తోంది. విజయవాడే క్యాపిటల్ అన్న బలమైన ఫీలింగ్ తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. 4 రోజుల్లో అద్భుతాలను సృష్టించలేకపోయినా ఏదైనా చేయగలమన్న భావనను కల్పించారు. క్షణం తీరిక లేకుండా పలు శాఖలపై రివ్యూలు చేశారు. విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్వేర్ కంపెనీలు సైతం బెజవాడను మ్యాప్లో వెతికి పట్టుకునేలా చేశారు చంద్రబాబు. ఏపీ రాజధాని విజయవాడలో తొలిసారి 4 రోజుల పరిపాలన కొనసాగించారు సీఎం చంద్రబాబు. సీఎం క్యాంప్ కార్యాలయంలో క్షణం తీరిక లేకుండా శాఖాపరమైన సమీక్షలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆయా మంత్రులు, ఉన్నతాధికారులతో రివ్యూలు నిర్వహించారు. దీంతో నగరంలోని ప్రభుత్వ ఆఫీసులు, రహదారులు, విమానాశ్రయం అధికారులతో రద్దీగా దర్శనమిచ్చాయి. బెజవాడకు పూర్తిస్థాయి క్యాపిటల్ వచ్చేసిందా అన్న వాతావరణం కనిపించింది. విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచే రాష్ట్ర పరిపాలనను, వ్యవహారాలను చంద్రబాబు కొనసాగించారు. తొలి రోజు పరిశ్రమలు, విద్యా సంస్థలు, తాగునీటి అవసరాలు, రాజధాని నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు ఆర్థిక మోసాల నియంత్రణ కమిటీ చైర్మన్ నరసింహమూర్తితో సమావేశమై ఆర్థిక మోసానికి పాల్పడిన అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని తేల్చేశారు. ఆర్థిక మోసాలకు పాల్పడిన సంస్థలపై చర్యలు తీసుకోవాలని నరసింహమూర్తి కమిటీని ఆదేశించారు చంద్రబాబు.
విజయవాడకు విదేశీ కంపెనీల ప్రతినిధులు క్యూ కట్టారు. మలేషియాకు చెందిన పెమోండో, మైక్రోసాఫ్ట్ కంపెనీల ప్రతినిధులతో పాటు ఇండియా R&D ఎండీ అనిల్ బన్సాలి, నేషనల్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రశాంత్ శుక్లా, జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రతో పాటు పలువురు కార్పొరేట్ దిగ్గజాలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. దేశానికే ఆంధ్రప్రదేశ్ను గేట్వేగా తీర్చిదిద్దుతానన్నారు సీఎం చంద్రబాబు. మొత్తం మీద బెజవాడలో 5 రోజులు చంద్రబాబు మకాం వేయడంతో అధికారులకు, పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. సీఎం క్యాంప్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీంతో బెజవాడలో రాజధాని కళ కనిపించింది. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.